యాక్షన్. నందమూరి నరసింహం బాలకృష్ణ 100 చిత్రాలను పూర్తి చేసినా తన స్పీడ్ మాత్రం తగ్గలేదు. అదే స్పీడ్ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. 101వ సినిమా రిలీజ్ కాకుండానే 102వ సినిమా కోసం ఇప్పటి నుంచే 3 దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. బాలయ్య ఓవైపు హీరోగా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఇదిలా ఉంటే బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దర్శకులు మోక్షజ్ఞ తొలి చిత్రం కోసం బాలయ్యను సంప్రదించినట్లు సమాచారం. అయితే బాలయ్య మోక్షజ్ఞ తొలి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని భారీ యాక్షన్ మూవీలా కాకుండా సింపుల్ లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారని బాలయ్య సన్నిహితుల ద్వారా తెలిసిందే. అయితే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు, దర్శకుడు ఎవరు, ఏ బ్యానర్లో ఈ సినిమా ఉంటుంది అనేది అఫీషియల్ గా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే మోక్షజ్ఞ తొలి చిత్రం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని నిర్మించే అవకాశం తనకే ఇస్తారని బాలకృష్ణ గారు మాట ఇచ్చారని నిర్మాత సాయి కొర్రపాటి తెలియజేశారు. అందుచేత మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ వారాహి చలనచిత్ర బ్యానర్ లోనే ఉంటుంది అనుకోవచ్చు. ఇక మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకుడు అంటూ రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. మరి మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకుడు ఎవరు, ఎప్పుడు ప్రారంభం అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.